యువ చైతన్య దీపం ఫౌండేషన్ వ్యవస్థాపకులు శేఖర్ సేనాపతిని వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. 2 రోజుల క్రితం రుద్రవరం గ్రామస్తుడైన కాసర్ల భాస్కర్ ను వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించగా వ్యవస్థాపకుడైన శేఖర్ సేనాపతిని ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, రూరల్ అధ్యక్షులు కావేరి రాజు, అర్బన్ అధ్యక్షులు జలశేఖర్, గ్రామ పెద్దలు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. అన్న మన యువ చైతన్య ఫౌండేషన్ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి చాలా కష్టాలు పడి ఒక ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేసిండన్న. చాలా సేవా కార్యక్రమాలు ఈరోజు మన మండలం నుంచి కానీ జిల్లా నుంచి కానీ చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడన్న. ఈరోజు మన యువ చైతన్య దీపం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయితే మొన్ననే మన కాసర్ల భాస్కర్కి వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి ఇవ్వడం జరిగింది. చాలా మందిలో కూడా అపోహలు వెలుస్తున్నాయి. ఎందుకంటే చిన్న వయసు ఒక కుర్రాడికి నియోజకవర్గ పదవి ఏంటి అని. కాకపోతే మనకు వయసుతో సంబంధం లేదు. అయితే మన భాస్కర్ ఏంటంటే చిన్ననాటి నుండి కష్టాలు తెలిసిన వ్యక్తి, ముఖ్యంగా ఎదుటి వాళ్లకు రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి, నీట్నెస్ పాటించే వ్యక్తి. కాబట్టి నాకు ఇన్నేళ్ళ 12 ఏళ్ళ సేవా ప్రయాణంలో ఒక యువకుడు దొరికిందంటే అతడు భాస్కర్ అని నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఈ జనరేషన్లో చాలామంది కూడా ఏంటంటే ఎంత చదువుకున్నా కానీ రఫ్ అండ్ టఫ్గా బిహేవ్, రౌడీల్లాగా ఒక సాటి మనిషికి గౌరవం కూడా ఇవ్వని వ్యక్తులుగా యూత్ను నేను చాలామంది అట్లాంటి యువతను చూసినా, కానీ భాస్కర్ లాంటి యూత్ మెంబర్ నాకు దొరకడం చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇట్లాంటి నా మిత్రుడు నాకు సపోర్ట్గా ఉండి నియోజకవర్గంలో కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా అప్డేట్ చేస్తారని తెలియజేస్తున్నాను. ఎక్కడెక్కడ యువతకైతే మెంబర్షిప్ ఇస్తామో మన ఫౌండేషన్ పేరు నిలబెట్టాలి, నా పేరు కాదు. ఎందుకంటే నేను పని చేస్తూ నేను ఫోకస్ అయిన వ్యక్తిని కాబట్టి అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు మన భాస్కర్కి భాస్కర్ ఏంటంటే ఈరోజు నాకు సన్మాన కార్యక్రమాన్ని వారి సొంత స్వగ్రామమైన రుద్రవరంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాడు. నా మిత్రుడికి ఈరోజు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.